నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాయకలూరు మండలం గోపవరం గ్రామంలో 46 కోట్లతో నిర్మితమవుతున్న 223 kV విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. విద్యుత్ కేంద్రం సేవలు అందుబాటులోకి వస్తే ఆక్వా రైతులు మరియు ప్రజానిక విద్యుత్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే కామినేని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతున్న పీఎం కృషి యోజన పథకం ప్రారంభోత్సవంలో వర్చువల్ గా పాల్గొన్న కలెక్టర్ బాలాజీ. జిల్లాలో రైతులు నూతన విధానాలు అవలంబిస్తూ సేంద్రీయ వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చిన కలెక్టర్. కృష్ణా జిల్లాలో పోలీసులపై అనుచితంగా ప్రవర్తిస్తే సహించేది లేదు, హెచ్చరించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన 29 మంది మచిలీపట్నం వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడి. శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రారంభమైన 72 గంటల ధ్యాన మహాయజ్ఞం. భాగస్వాములైన ధ్యాన గురువులు, మహర్షులు మనకు అందించిన ధ్యాన ఫలాల్ని ప్రతి ఒక్కరూ పొందాలనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యవాణి. 223 kV విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో కాయకలూరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గోపవరంలో 46 కోట్లతో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రం పనుల్ని ట్రాన్స్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఏపీ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ భాస్కర్ తో కలిసి సబ్స్టేషన్ పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే కామినేని మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాయకలూరులో 2వ అతిపెద్ద విద్యుత్ కేంద్రం ఏర్పాటు కావడం సంతోషకరమైన హర్షం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం సేవలు అందుబాటులోకి వస్తే ఆక్వా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండడమే కాకుండా వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. నిజంగానే అంటే రాజకీయాల్లో ఏది చేసినా మనం ట్రాన్స్పరెంట్ గాను 10 మందికి ఉపయోగపడేది చేయాలి. నేను ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్క కైకలూరు కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలందరి తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏలూరు మొత్తం జిల్లా 7 నియోజకవర్గాల్లో 220 kV సబ్స్టేషను ఇక్కడ వేసి చాలా ఫాస్ట్. ఇప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడితే ఆయన హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నాం అన్నారు. అలాగే మినిస్టర్ గొట్టిపాటి రవి గారికి, అలాగే మన సెక్రటరీ గారు, ఇప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ ప్లస్ పవర్కి కూడా ఆయనే, విజయానంద్ గారికి, అలాగే పుల్లారెడ్డి గారికి, భాస్కర్ గారికి, డైరెక్టర్ అందరికీ నాకు సంతోషం ఏంటంటే సొంత పనిలాగా చేసి పెడుతున్నారు. ఎక్కడ అలా జరగదు. ఒక డిపార్ట్మెంటు ఇంత ఇంట్రెస్ట్ తీసుకు చేస్తున్నారు. నేను నిన్న ఎలా జరుగుతుందో చూద్దామంటే వాళ్ళందరూ సిఈ గారు, ఎస్సీ గారు, ఈ గారు అందరూ వచ్చేసారు. నేను వాళ్ళకి మన తరఫున మనం చేయవలసిన ప్రతిదీ ఫాస్ట్ ట్రాక్ వార్ ఫుట్టింగ్లో చేసి పెడతాం. అక్కడ చెరువు ఒకటి ఖాళీ చేయాలి, రోడ్డు వేయాలి, లేకపోతే నేను వస్తాం కష్టంగా ఉంది. ఇక్కడికి కొంచెం తీసుకుంది ఏ కారణం వల్ల కొంచెం మారుమూల ప్లాన్స్ అన్నిటిలాగానే తీసుకుని శంకుస్థాపన చేసి వదిలేశారు. ఏం జరగల. ఉప్పుటేరులో 3 రెగ్యులేటర్లు కట్టినట్టే ఇవి కూడా అన్నీ మనకి 5 ఏళ్లలో R&B రోడ్లు వేసినట్టు ఇది ఉంది. ఇవాళ ఫాస్ట్ ట్రాక్లో ఫిబ్రవరి మార్చి కల్లా కంప్లీట్ చేస్తే కైకలూరు నియోజకవర్గానికి పవర్ ప్రాబ్లం అనేది రాదు.
చాలా సంతోషం. డిపార్ట్మెంట్ ఇప్పుడే మినిస్టర్ గారు అంతకుముందు విజయానంద్ గారితో చెప్తే హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఎక్కడ 175 నియోజకవర్గాలు ఇంత ఫాస్ట్గా ఎక్కడా జరగట్లా చేస్తున్నందుకు ఆ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత లేదు. ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఉంటే నీళ్లు ఉంటే చాలు, రైతులు బంగారం చేపల చెరువులు వాటిలో పండిస్తారు. అందుకని తప్పకుండా ఇది 46 కోట్లు మొత్తం నియోజకవర్గానికి ఉన్న సమస్యలన్నిటికీ ఒక ఉంటుంది. దీని తర్వాత ఇంకొక 4 సబ్స్టేషన్ కూడా రిక్వెస్ట్ చేసాం, అవి కూడా మొదలుపెట్టి చేంజ్ చేస్తే ఎక్కడికి ఏం లేదు. రైతుకి రేపు సబ్సిడీ ఇస్తే ఒక రొయ్యల చెరువులో 25 to 30% కాంపోనెంటు పవర్. అదే డీజిల్ ఇంజిన్ అయితే అసలు ఎవరికీ మిగలదు. ఆ 25-30%ని మనం 5% తీసుకొస్తే ప్రతి చెరువు రైతుకి ఎకరానికి 20-25 ఎక్స్ట్రా మిగులుతుంది. అందుకని చాలా చాలా మంచి కార్యక్రమం. తప్పకుండా ఆ వచ్చిన భాస్కర్ గారిని, చీఫ్ ఇంజనీర్ గారిని, అందరినీ, ఎస్సీ గారిని, అందరినీ పేరు పేరును మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీళ్ళు ఫాస్ట్ ట్రాక్లో చేస్తానికి ఏం కావాలో మనం ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏదున్నా మనం ఏ ఆలోచన లేదు, ముందు ఇది కంప్లీట్ అవ్వాలి. నేను వస్తాం కూడా కష్టంగా ఉంది, పోలీస్ జీప్లో రావాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు, హెవీ వెహికల్స్ రావాలి. అందుకని తప్పకుండా దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తామని తెలియజేస్తాం. గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంకుర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ లీలామహల్ రోడ్లోని వొకేషనల్ కళాశాలలో సిపిఆర్ విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ అందించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అనిల్ ప్రసాద్, సిబ్బంది మరియు విద్యార్థులు ఉన్నారు. ఫ్యాన్ రీసెంట్ పని సౌండ్ వస్తుంది. నాకు కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. నాకు యాక్సిడెంట్ అయ్యి నాకు బ్లడ్ లాస్ అయిపోయి నా బీపీ పడిపోయినా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. సో దేనికైనా టెర్మినల్ ఈవెంట్ కార్డియాక్ అరెస్ట్. వచ్చి చనిపోయారా, లేకపోతే ఇంకోటి వచ్చి బీపీ పడిపోయి చనిపోయారా, అలా కారణాలు ఉంటాయి. ఓకేనా? అంటే ఇంట్రడక్షన్ చెప్పనా సార్? ఈ సిపిఆర్ ఎమర్జెన్సీస్ మనం కామన్గా ఇంట్లో కానీ బయట ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఇలా ఫేస్ చేసేది అంటే చిన్నపిల్లలు ఫుడ్ తినేటప్పుడు పొరపోయి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అదేంటంటే మామూలుగా ఫుడ్ తినింది అన్నం వాహిక ద్వారా స్టమక్లోకి వెళ్ళాలి. అలా కాకుండా బ్రీతింగ్ పైప్లోకి వెళ్ళింది అని అంటే చోకింగ్ అంటారు, బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, ప్రాణహాని ఉంటుంది. సో ఇమీడియట్గా వాళ్ళకి అది ఎలా రిమూవ్ చేయాలనేది కూడా మనం డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. సో చిన్న పిల్లలు, సంవత్సరం లోపల పిల్లలకైతే వాళ్ళని అలా చోకింగ్ జరిగిందే, వాడు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరి తీసుకోవడానికి డిఫికల్ట్గా ఉందంటే కామన్గా మనం బయట చేసే ఏంటంటే వేలు పెట్టి లోపల ఉందేమో తీసేద్దామని చూస్తారు. అలా చేయకూడదు. మనకి కనపడని దాన్ని వేలుతో తీయడానికి ప్రయత్నం చేయకూడదు. పిల్లవాడిని ఏం చేయాలంటే కాన్షియస్గా ఉన్నాడు అని అంటే బోర్లా పడుకోబెట్టి వెనకాల వీపు మీద 5 times ఇలా తన్నాలి. అంటే మీ హీల్ ఆఫ్ ద హ్యాండ్ తోటి వెనకాల మధ్యలో సెంటర్లో కొట్టాలి. అలా తన్ని బయటకు వచ్చిందని చూసుకోవాలి. అంతేగాని నోట్లో వేలు పెట్టి తిప్పి చూడకూడదు. ఇలా చేస్తే చాలాసార్లు వచ్చేస్తుంది. ఇమీడియట్గా చేయాలి. అది పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నాడు అని అంటే మళ్ళీ సిపిఆర్ స్టార్ట్ చేయాలి. పేషెంట్ కాన్షియస్గా ఉన్నాడు, దగ్గగలుగుతున్నాడు అన్న వాళ్ళకే ఈ టైప్లో చేయాలి. అదే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, పెద్దవాళ్ళకి కూడా అవ్వచ్చు. ఇప్పుడు 7-8 సంవత్సరాల పిల్లలు కూడా తింటా మాట్లాడుతూ పొరపోయి అది లంగ్స్లోకి వెళ్ళేదానికి ప్రమాదం ఉంది. అలాంటి వాళ్ళకనుకో వాళ్ళని నుంచో పెడతాము, వాళ్ళ వెనకాల మనం ఇలా నుంచుంటాము. ఇలా నుంచొని వాళ్ళని ఇలా తీసుకొని ఇలా ఎన్సర్కిల్ చేసి పొట్టలో అంటే రిబ్స్ దగ్గర మన చేతులు రావాలి. మన ఈ చేతులు టై చేసేది లోవర్ రిబ్స్ దగ్గరకు రావాలి. వచ్చి ఇలా 5 times చేయాలి. 5 times చేసి వాళ్ళు దగ్గుతున్నారేమో అని చూసి తల పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. అర్థమవుతుందమ్మా? సో పెద్దవాళ్ళకి, కొంచెం పెద్ద పిల్లలకి చోకింగ్ అయితే, సంవత్సరం దాటిన పిల్లలకి చోకింగ్ అవుతే వాళ్ళని వెనక నుంచి హగ్ చేసుకున్నట్టు పట్టుకొని ఛాతీ కింద భాగంలో చేతులు ఇలా ఎన్సర్కిల్ చేసి లోపలికి లాక్కోవాలి. సో ఎవరైనా వాలంటీర్స్. సో ఇప్పుడు తనకు చేసి చూపిస్తాను. మనం ఇట్లా పట్టుకొని చేతులు కింద దాకా
కొంచెం ముందరికి ఇలా ఇంకోవాలి, అట్లా గట్టిగా ప్రెషర్ ఇచ్చి అలా చేస్తే లోపల ఎయిర్వే లోపల ఉన్నది బయటకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. నాన్ వెజ్ తినేటప్పుడు చికెన్ బోన్ కౌక్కుని ఇరుక్కోవచ్చు. సో అట్లా చాలాసార్లు అట్లా చేస్తే పక్కన బయటకు వచ్చేస్తుంది. సో అందరూ కంపల్సరీ నేర్చుకో. పెద్దవాళ్ళల్లో ఇలాగా 1 year దాటిన పిల్లలకి వెనకాల నుంచి పట్టుకొని, చిన్న పిల్లలు అయితే వాళ్ళని ఎత్తుకొని మన చేతిలో తీసుకొని బ్యాక్ థ్రస్ట్లు ఇవ్వాలి. 5 ఏవైనా 5. ఇది ఎప్పుడు చేయాలంటే పేషెంట్ కాన్షియస్గా ఉండాలి, దగ్గే పొజిషన్లో ఉండాలి. దగ్గే పొజిషన్లో లేకపోతే వాళ్ళకి ఊపిరి తీసుకుంటున్నారో లేదో చూసి సిపిఆర్ చేయాలి. ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉంటే సిపిఆర్ చేయాలి. ఎవరైనా పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటే, వాళ్ళు ఊపిరి తీసుకోకుండా అన్కాన్షియస్గా పల్స్ లేకుండా ఉన్న వాళ్ళకి మనం కార్డియాక్ అరెస్ట్లో ఉన్నారని నిర్ధారించుకొని వాళ్ళకి సిపిఆర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాని స్టెప్స్ మేము చేసి చూపిస్తాము. ఇప్పుడు నాకెవరో ఈ పేషెంట్ పడిపోయి ఉన్నారు, రోడ్డు మీద ఒక మనిషి పడిపోయి ఉన్నారు, వాళ్ళని ఎలా చేస్తామో, వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్లో ఉన్నారని ఎలా నిర్ధారించుకుంటామో చూద్దాము. బాబులే లేగవట్లేదు, అన్కాన్షియస్గా ఉన్నాడు. పల్స్ చూస్తున్నాను, బ్రీతింగ్ తీసుకుంటున్నాడో లేదో చూస్తున్నాను. దీనికి 10 seconds టైం మాత్రమే ఉంది. పల్స్ లేదు, ఊపిరి తీసుకోవట్లేదు. సో సిపిఆర్ స్టార్ట్ చేస్తాము. మేమిద్దరం ఉన్నాం ఇక్కడ. తను బ్రీతింగ్ ఇస్తుంది, నేను హార్ట్ కంప్రెషన్స్ చేస్తాను. ఎలా చేయాలో చూద్దాం. యూజువల్గా ఇలా 2 చేతులు లాక్ చేసుకొని లోవర్ హాఫ్ ఆఫ్ ద స్టర్నమ్, ఈ మధ్యలో ఉండే బోన్కి కింద భాగంలో ఇది మనం చైల్డ్ హ్యాండ్స్ ఇలా లాక్ చేసి పెట్టుకొని కంప్రెషన్స్ చేయాలి. సో 30:2 రేషియోలో చేస్తామన్నమాట. నేను చేసేటప్పుడు కౌంట్ చేస్తూ చేస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. సో ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. సైన్స్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఊపిరి తీసుకునేంత వరకు, పల్స్ వచ్చేంత వరకు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా 108కి ఇన్ఫార్మ్ కూడా చేయాలి. ఓకే. గుడివాడ ప్రజలందరికీ మరియు నవప్రవర్ష వొకేషనల్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఇవాళ సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటారు. అంటే కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్స్. ఈ రెండింటిని మనం ఎట్లా ఆగిపోయిన వాటిని మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలనే దానికి ఇది అందరూ తప్పకుండా నేర్చుకోవాల్సిన అంశం. దీని గురించి అంకుర హాస్పిటల్ మరియు ఐఎంఏ గుడివాడ శాఖ ఇద్దరు కలిపి సంయుక్తంగా ఈ కాలేజ్ వాళ్ళ కోఆపరేషన్తో చేస్తున్నాము. సో దీని గురించి మన రవి గారు అంకుర హాస్పిటల్ ఇంటెన్సివిస్ట్ ఈయన ఒక 2 మాటలు చెప్తారు, ప్లస్ చేసి చూపిస్తారు. కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటే సార్ చెప్పినట్టు ఆగిపోయిన గుండెని, ఊపిరిని తీసుకోవడం ఆపేసిన దాన్ని రీస్టార్ట్ చేయటాన్ని కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటారు. ఇది ఎవరైతే గుండె ఆగిపోయిందో వాళ్ళకి ఇమీడియట్గా చేయాలి. ఇమీడియట్గా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే 3-4 నిమిషాల్లో స్టార్ట్ చేస్తే అవుట్కమ్స్ అనేవి బెటర్గా ఉంటాయి. సో మనం 3-4 నిమిషాలు అని చెప్పాం కాబట్టి ఇది హాస్పిటల్కి వెళ్ళేదాకా టైం ఉండదు. అందరూ నేర్చుకోవాలి, కామన్ పబ్లిక్ కూడా నేర్చుకోవాలి. వెస్ట్రన్ వరల్డ్లో అందరూ కామన్ పబ్లిక్ కూడా ట్రైన్ అయి ఉంటారు. ఇండియాలో ఇది ఒక 2% మాత్రం పబ్లిక్ మాత్రమే దీని గురించి ఐడియా ఉంది. దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది నేర్చుకొని మన తోటి వారికి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. కృష్ణా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని బాణసంచా నిల్వ కేంద్రాలపై దాడులు చేసినట్లు కలెక్టర్ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. 10వ తేదీ నాటికి 7 లక్షల మేర అక్రమంగా నిర్వహించిన బాణసంచా స్వాధీనం చేసుకున్నామని, పలువురిపై కేసులో నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిబంధన అతిక్రమించి బాణసంచా నిల్వ చేసిన విక్రయించిన చర్యలు తప్పవని ఎస్పీ విద్యాసాగర్ హెచ్చరించారు. నిన్న చూస్తే మేము ఆల్రెడీ అన్లైసెన్స్డ్ బాణసంచా మీద స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టడం జరిగింది. యాజ్ ఆఫ్ టుడే మార్నింగ్ పొద్దున్న, అంటే నిన్న నైట్ వరకు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్లో చూసుకుంటే దాదాపు 20 కేసెస్ వరకు మేము 20 కేసులకు పైగా బుక్ చేసాం. దాదాపు 250 పైగా అన్లైసెన్స్డ్ షాప్స్ చెక్ చేయడం జరిగింది. 220 పైచిలకు మందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది.
అండ్ మోర్ దెన్ 7 lakhs వర్త్ బాణసంచ కూడా సీజ్ చేసాం. ప్రముఖ యోగా గురువు నవోదయ శ్రీనివాస్ సతీమణి కంచర్ల శివలీల పెద్ద కర్మ సందర్భంగా మున్సిపల్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడివాడ ఏజీకే పాఠశాల వద్ద గల అన్నా క్యాంటీన్ లో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సయ్యద్ గఫార్, కొత్త సుబ్బారావు, గజవల్లి బాలకృష్ణ, గుప్తా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మున్సిపల్ స్టాఫ్స్ అసోసియేషన్ తరఫున ఆధ్వర్యంలో యోగా గురు నవోదయ బుక్ సెంటర్ అధినేత KDN శ్రీనివాస్ గారి సతీమణి కంచర్ల శివలీల గారి పెద్దగారం సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఆమె పేరున అన్న క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేశామండి. ఆమె ఆత్మ శాంతి కలగాలని, అలాగే మా అసోసియేషన్ తరఫున అందరికీ భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేశారండి. నవోదయ శ్రీనివాస్ గారి భార్య కంచెల లీలావతి గారు స్వర్గస్థులయ్యారు. ఆయనకి వచ్చిన కష్టం ఎవరో తీర్చలేంది. ఆయన ఎవరిని పిలిచినా సరే చక్కగా వెన్నంటి అండగా నిలబడతారు. మా మున్సిపల్ అసోసియేషన్ తరఫున ఆయన చేస్తున్నారు. ఆ చనిపోయిన ఆమెకి భగవంతుడు శాంతి కలిగించాలని ఆమె పేరుతో ఇవాళ అన్న సత్రంలో భోజనాలు ఏర్పాటు చేశామండి. మున్సిపల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు నవోదయ శ్రీనివాస్ గారు సతీమణి 11 రోజుల క్రితం అకాల మరణం చెందారు. ఆవిడ కార్యక్రమం ఈరోజు పెద్ద కర్మ 11 రోజుల సందర్భంగా మున్సిపల్ షాప్స్ అసోసియేషన్ తరఫున అన్నా క్యాంటీన్లో పేద ప్రజలకి అన్న వితరణ చేయదలుచుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యక్తి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకి, ధార్మిక సంస్థలకి అన్నిట్లోనూ కూడా ఆయన చాలా యాక్టివేట్గా ఉండి చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి లోటు జరగటం, ఆ కుటుంబంలో తీరని లోటు జరగటం చాలా బాధగా ఉంది. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి మా మున్సిపల్ షాప్స్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. గుడివాడ తట్టివారు రోడ్లోని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. యోగ గురువు సదానంద్ యోగి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శుక్రవారం సాయంత్రం 3 రోజుల ధ్యాన యజ్ఞాన్ని ప్రారంభించారు. సనాతన భారతదేశంలో ఋషి పుంగవులు అందించిన ధ్యాన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని సంకల్పంతో శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్ర ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు అభినందనీయులని జ్ఞానబోధకురాలు భారతీయం సత్యవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి చెక్క రాఘవరావు, పద్మ, డాక్టర్ మల్రెడ్డి రవిరెడ్డి, నిర్వాహకురాలు రాజకుమారి, వాణి, దేవి తదితరులు ఉన్నారు. అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆత్మీయాన్ని బాగా వినగలిగామంతా. గురువును మనం జాగ్రత్తగా గమనించగలిగితే దైవాన్ని గమనించగలిగితే కదా మనం గుడివాడలో రమణీయమైనటువంటి ప్రకృతి పొలాల మధ్య రమణ మహర్షి పేరిట ఒక ధ్యాన మందిరాన్ని పత్రిజీ గురుదేవుల యొక్క ప్రేరణ, వారి యొక్క స్ఫూర్తితో శ్రీమతి రాజకుమారి గారు, వారి యొక్క బృందం అంతా కలిసి ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ కేంద్ర నిర్మాణం చేసుకుని 3 రోజుల పాటు ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ మహనీయులందరూ ఈ కేంద్రానికి పిలిపించి ఒక సందేశం అందరి ద్వారా వినిపించి మళ్ళీ జాతిని మేలుకొల్పడానికి చేస్తున్నటువంటి మహాయజ్ఞంలో నేను కూడా పాల్గొనడం నేను మహద్భావ్యంగా భావిస్తూ
ఒక చక్కని వాతావరణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి పల్లెవాసులకి మనదైనటువంటి సనాతన ధర్మ యొక్క సౌరభం ఏదైతే ఉన్నదో దానిని అందరికీ వెదజల్లుతూ నిద్రిస్తున్నటువంటి జాతిని మళ్ళీ మేలుకొలిపి భారతీయ గత వైభవాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి జాతి నిర్మాణం కోసం వీరందరూ పాటుపడుతున్నటువంటి తీరు వైనం చూసి నాకు చాలా ముచ్చటగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇది ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టుగా ఈ ధ్యాన కేంద్రం నుంచి ఎంతరికో ధ్యాన ప్రసారం నిరంతరము జరుగుతూ ప్రతి ఇల్లు కూడా ఒక గృహము, ఒక గృహస్థాశ్రమం, ఒక ఆశ్రమంగా, ఒక యజ్ఞవాటికగా నిర్మాణం కావాలని నేను కోరుకుంటూ, అది స్త్రీలు మాత్రమే చేయగలరు. ఆ శక్తి, ఆ ఓపిక, ఓర్పు మహిళలకు మాత్రమే ఉన్నదని, ఆ మహిళలు జాగృతమైతే సమాజ నిర్మాణం తప్పకుండా నిజమవుతుందని నా అనుభవంతో చెప్తూ, వారందరూ చూపించిన ప్రేమాభిమానాలకి, వారిలో ఉన్నటువంటి ఒక సామర్థ్యం అనండి, సహజమైనటువంటి వారికి ఉన్నటువంటి తెలివితేటలు కానివ్వండి, అవన్నీ కవితలు రాసేవాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రచించేవాళ్ళు ఉన్నారు. వీరందరిలో చూడటానికి పైకి ఏమీ తెలియనట్టుంటారు, మాకంటే కూడా గొప్పగా చెప్పగలిగిన వ్యక్తులు ఇక్కడ కనపడ్డారు నాకు. వారందరినీ కూడా అభినందిస్తూ ఇది ఎంతో ముందుకు సాగిపోవాలని నిండు మనసుతో కోరుతూ, వీరందరి నుంచి బరువెక్కిన హృదయంతో నేను నిష్క్రమిస్తున్నానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం తటివరిలో 3 రోజుల పాటు ధ్యాన యజ్ఞం అద్భుతంగా జరుగుతోందండి. నిన్న 10వ తారీఖు సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ అయింది. దానిలో మనకి చక్కగా 110 సంవత్సరాల స్వామీజీ రావటము, అదే రకంగా మనకి ప్రగతి విద్యా సంస్థలు పామరు వారు కూడా వారి పిల్లలను తీసుకుని వచ్చి వారందరితోటి కూడా ధ్యానం చేయించి, బృందావన చెక్క భజనది కూడా చేయించి ఎంతో అద్భుతంగా ఆనందంగా జరిగిందండి నిన్న ప్రోగ్రాము. ఈరోజు కూడా సత్యవాణి గారు రావటము, అసలు మన భారతదేశం అంటే ఏంటి, ఒక భారతీయత అంటే ఏంటి, ఈ భూమి మీద మనం భారతదేశంలో జన్మ తీసుకున్నందుకు మనం చేయవలసిన పనేంటి, ఆ ధర్మ సంస్థాపన కోసం మనం ఏం చేస్తున్నాము, ఎవరికి వాళ్ళు రివైజ్ చేసుకోవాలి. అంతేగాని చదువుకుని ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించి ఈ తపనల్లో పడి కొట్టుకోవటం కాదు కావాల్సింది. అది కూడా అవసరమే. దాంతోపాటు మన భారతీయ సంస్కృతిని కూడా ఆచరించి మనం రేపు రాబోయే తరాలకు అందించవలసిన బాధ్యత మన మీదే ఉంది. మనది ఋషి సంప్రదాయం, మనం ఋషులకు వారసులం కాబట్టి మనం అది ఎల్లకాలం గుర్తుంచుకొని అనుక్షణం కూడా దానికి తగినట్లుగా మన ఆలోచన విధానంలో మార్పు చేసి అందరూ ఆనందంగా ఉండగలగటం కోసం ఎవరి వంతు ప్రయత్నాలు వాళ్ళు చేయాలి అని చెప్పి మేడం గారు చక్కటి సందేశాన్ని అందించటము. మరి మనం తెలిసిన సత్యంలో జీవించాలి అని అంటే దానికి తగినటువంటి ఆ ఓర్పు నేర్పు మనకి ధ్యానం ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన సాధన చేస్తూ ఆ సత్యంలో జీవిస్తూ ఆ ధర్మ సంస్థాపన కోసం పాటుపడదాం. మరి అట్లానే రేపు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతూనే ఉంటుందండి, ఈ యజ్ఞ కార్యక్రమాలు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేసి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ధ్యానమయం జ్ఞానమయం చేయవలసిందిగా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామండి. థ్యాంక్ యూ. జిల్లాలోని రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని, నూతన వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించాలని, ఆయిల్ ఫామ్, కొరమేను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ప్రధానమంత్రి న్యూఢిల్లీలో పీఎం కృషి యోజన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా వర్చువల్ గా కృష్ణా జిల్లాలోని మండల కేంద్రమైన ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రం నుండి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రైతులను ఉద్దేశించి పలు అంశాలపై కలెక్టర్ మాట్లాడారు. తదుపరి కృషి విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో 1 ఎకరా భూమిలో సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న MTU 1318 వరి పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించి కేంద్ర సమన్వయకర్త డి సుధారాణి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త డి సుధారాణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, పలువురు రైతులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి ఓన్లీ మార్గం ఏంటి? రైతుకి సంవత్సరంలో ఒకేసారి ఆదాయం రాకుండా సంవత్సరంలో ఇప్పుడు ప్రతి నెల ఆదాయం, ప్రతి 15 రోజులకి ఒకసారి ఆదాయం వచ్చేటట్టు ఉంది అనుకోండి, అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. నాకేముందని ఇంకొకటి అప్పు చేసే అవసరం ఉండదు. సో దానివల్ల ఇప్పుడు అలాంటి పంటల్ని ఎవరు వేస్తున్నారో వాళ్ళు చాలా ఆర్థికంగా ఎదుగుతుందని మేము చూస్తున్నాం. యాక్చువల్లీ అందుకోసమే రైతుల్లో కూడా కొంచెం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశాము జిల్లాలో. ఐ థింక్ ఈ ఘంటసాలలో కూడా ఉంటుంది, చిత్తూరు అనుకుంటాను. చిత్తూరు చిన్నముత్తేవిలో చేశాము యాక్చువల్లీ 2 చోట్ల. ఇది ఏమంటే ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత రైతుల ఆదాయం పెంచాలి అనే ఉద్దేశంతో ఒక ఉదయ్ ఆక్వా అనే ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొరమీను పెంపకం అన్నమాట. దీంట్లో ఏంటి అంటే రైతు దగ్గర ఉన్న భూమిలో కేవలం 10 సెంట్లు భూమి, 10 సెంట్లు మాత్రమే. ఫస్ట్ 5 సెంట్లలో ఒక పెద్ద ట్యాంక్ పెడతారు, ఇంకొక 5 సెంట్లలో ఒక తవ్వుతారు, అంటే పాండ్ తవ్వుతారు యాక్చువల్లీ. దీంట్లో ఈ ట్యాంక్ లో మనము 1000 చేపల పిల్లల్ని 4 నెలలు పెంచుతాము, కొరమీను చేపల పిల్లలు. దాంట్లోనే ఫీడ్ వేసి ఫస్ట్ 4 నెలల్లో పెంచిన పిమ్మట మళ్ళీ దాన్ని దీన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది, పాండ్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. పాండ్ లో కూడా మళ్ళీ 4 నెలలు పెంపకం చేయాలి. 1000 చేపల పిల్లలకి చూసుకుంటే పంట చేతికొచ్చినప్పుడు మీకు ఎంత లాభం వస్తుందో అంతైతే మీకు రాదు కదా యాక్చువల్లీ. మళ్ళీ 3వ సమస్య ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం యూరియా కూడాను ప్రతి సంవత్సరం మనం వేయాల్సిందే. యూరియా మోతాదు పెరుగుతూ ఉంది, దాంతోపాటు మనం వేయాల్సిందే కలుపు మందులు, ఇవి కూడా పెరుగుతూ ఉంది. దీని నుంచి రైతుకి ఇన్కమ్ అనేది చాలా తగ్గుతూ పోతా ఉంది యాక్చువల్లీ. తర్వాత ఇదే ప్రాంతంలో నేను వచ్చిండే కొత్తలో నాకు అందరూ చెప్పేవాళ్ళు, సార్ ఇక్కడంతా వరి మేము పండిస్తే ఒక టైంలో తెలంగాణ నుంచి వచ్చి అందరూ కొనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళు, మేము ప్రభుత్వానికి ఒక గింజ కూడా ఇచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎవరు రావట్లేదు, మేము కూడా ప్రభుత్వానికి అమ్మే తప్ప మాకు కూడా గత్యంతరం లేదు అని అందరూ చెప్తారు యాక్చువల్లీ. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పరిస్థితులు ఎలా మారుతున్నాయి, పరిస్థితులు రైతుకి అనుకూలంగా మారట్లేదు, రైతుకి ఇబ్బందికరంగానే మారుతున్నాయి. దానికే ఒకవైపు మీరు కూడా కొత్త పంటల్ని కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసే అవసరం ఎంతో ఉంది. ఇంకొక వైపు మనం చేసే వరి సాగులో కూడా కొన్ని మార్పులు చేసే అవసరం ఉంది. వరి సాగులో మనం చేసే మార్పులు ఏంటి? ఇప్పుడు వేరే ఇంకేం చేయొచ్చు మీకు 3 సలహాలు చెప్పాను. వరి సాగులో మనం చేయాల్సిందే మార్పులు ఏంటి అంటే, మొదటిది మనము వీలైనంత వరకు న్యాచురల్ ఫార్మింగ్ పోవాలి. అంటే మనం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేదానికి పోవాలి. ఇప్పుడు మనకు లాస్ట్ సంవత్సరం వరద వచ్చింది. వరద టైంలో మనకు చాలా ఫీల్డ్స్ అన్ని కూడా మునిగిపోయాయి. పంటలంతా కూడా నీటిలో మునిగిపోయినప్పటికీ కూడా కొన్ని పంటలు బ్రతికింది. ఏ పంటలు బ్రతికితే మేము రీసెర్చ్ చేసి టీం అంతా వచ్చి చూసినప్పుడు కూడాను నిజంగా 2 పొలాలు నేను కూడా చూశాను. ఇది ఒక పొలము సేంద్రియంగా సాగు చేసిన పొలం, పక్కనున్న ఇంకొక పొలము మనము రెగ్యులర్గా కలుపు మందు ఇవన్నీ కొట్టి చేస్తున్న పొలం. కలుపు మందు కొట్టి కెమికల్ ఫర్టిలైజర్స్ వేసిన మొత్తం పొలం పోయింది. ఇటువైపు ఉన్న పొలం మొత్తం ఒక్కసారి అది ద్రవ జీవామృతం స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నిల్చుంది, మొత్తం రైతుకి ఇన్కమ్ వచ్చింది, ఒక గింజ కూడా మిస్ అవ్వలేదు. తర్వాత ఈ రీసెర్చ్ స్టేషన్స్ వాళ్ళు వీళ్ళందరినీ పంపించి
చేయిస్తే చూస్తే ఈ అంటే దానికి కారణం ఏంటంటే కింద ఏమంటారు అనేది ఇదేమంటారు దుబ్బానా ఏమి దుబ్బు విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరిస్తే ఉపేక్షించేది లేదని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయ సమావేశాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంలో పోలీసు అధికారిపై మాజీ మంత్రి పేర్ని నాని బెదిరింపులకు దిగి విధులకు ఆటంకం కలిగించడానికి ఆయన ఖండించారు. చట్ట ప్రకారం ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్ కు రావచ్చని, బెదిరింపు ధోరణికి దిగితే సహించేదే ప్రసక్తి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 103/2025 అంటే రీసెంట్గా మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది. దాంట్లో భాగంగా దాంట్లో A8 మేకల వెంకట సుధాకర్ అలియాస్ సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. ఇంత ముందర అతనికి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవుతూ 41A CRPC దాని కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ BNSS కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం, నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్. కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది. దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారణకు సహకరించకపోవడం, దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారణకి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది. ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దానికోసం పిలిపించడం జరిగింది. దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావడం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు. అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వడం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ. సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలనాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసుల విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏంటంటే వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, పోలీస్ నుండి ఎటువంటి రెస్పెక్ట్ కోరుకుంటారో అదే విధమైన రెస్పెక్ట్ మా వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఎప్పుడూ కూడా డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్గా మేము అందరికీ కూడా వచ్చే ప్రజలతో కానీ పబ్లిక్తో కానీ గౌరవంగా వెళ్ళమనే చెప్తాం. ఎక్కడైనా సరిగ్గా బిహేవియర్ లేదు అన్నవి మా దృష్టికి వచ్చినప్పుడు వారి మీద డిపార్ట్మెంటల్గా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ ప్లీజ్ బిహేవ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ పోలీస్ ఆల్సో. మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా SHO ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే దే హ్యావ్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్. సో వీఆర్ రెస్పెక్ట్ఫుల్లీ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్. ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక పార్టీ ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్. స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ, లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే
ఇలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు. కంపల్సరీ ఆ విధంగా ఎవరైనా స్టేషన్కి వచ్చి మా వాళ్ళ మీద గొడవ పెట్టుకున్న దానికి కూడా మళ్ళీ చట్టపరమైన చర్య అనేది ఒకటి ఫాలో అప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి దయచేసి ఇట్ ఈస్ హంబ్లీ రిక్వెస్టెడ్ టు ఎవ్రీవన్ దట్ ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ అవర్ పోలీస్ స్టాఫ్ ఆల్సో. విల్ ట్రై అవర్ బెస్ట్ టు బీ యాజ్ రెస్పెక్ట్ఫుల్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కేసు పెడతామండి. ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి, ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడవచ్చు, దాన్ని మేమేం కాదంట్లా, అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి. రెండోది, అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగటం ఓకే, బట్ గొడవ పెట్టుకోకూడదు. వాట్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ అనవసరంగా SH1 ఇంటిమిడేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో. కానీ మా స్టాఫ్ని ఇంటిమిడేట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకొస్తాం. అది వచ్చింది, నా దృష్టికి వచ్చింది కాబట్టే పెడుతున్నాం. ఎందుకంటే వీ వాంటెడ్ టు పాస్ ఆన్ అ మెసేజ్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో. ఎవరికి భయపడి పనిచేయాల్సిన పని ఏం లేదు. జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు. ఎవరైనా వైలేట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసినా, ఇదేమీ ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. టుడే నీడ్ హ్యాస్ కమ్. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది. కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి బెదిరిస్తే అంత భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను. కాబట్టి అందరికీ కూడా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్ మీరు మాతో గౌరవంగా ఉండండి, మేము మీతో గౌరవంగా ఉంటాం అంతే. గుడివాడ ఇంజనీరింగ్ కళాశాల ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో శ్రీ చైతన్య కళాశాల ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 2024-2025 విద్యా సంవత్సరానికి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని కళాశాల ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం వివిధ సంస్థల్లో స్థిరపడిన కళాశాల పూర్వ విద్యార్థుల్ని ఉపాధ్యాయులు సత్కరించారు. విద్యార్థుల ఉన్నత స్థితి చేరుకోవడానికి తమ విద్యా సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. ఎక్సలెంట్ గా సిద్ధం ఉన్నారు. అది సాఫ్ట్వేర్ సైడ్ అయినా, హార్డ్వేర్ సైడ్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ అయినా. అందుకని మీ అందరూ అలాగే 440 మార్కులకి 436 స్టేట్ సెకండ్ ర్యాంక్స్ అన్ని కూడా 436 లో కానీ స్టేట్ సెకండ్ ర్యాంక్స్. అందరూ
మన కాలేజీలో చదివిన సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్లో ఈరోజు గుడివాడ శ్రీ చైతన్య కాలేజీ కల్చరల్ ఫెస్ట్ అనేది వికేఆర్విఎన్బి ఫంక్షన్ హాల్లో జరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా పిల్లలందరికీ కూడా లాస్ట్ ఇయర్ వచ్చిన రిజల్ట్స్ గాను మనం సత్కరించుకోవడం జరుగుతుంది. శ్రీ చైతన్య కాలేజ్ గుడివాడలో స్థాపించి 7 సంవత్సరాలు అయింది. ఈ 7 సంవత్సరాల్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా శ్రీ చైతన్య కాలేజ్లో టౌన్ ఫస్ట్లు, స్టేట్ సెకండ్ ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు కంటిన్యూస్గా రావడం జరిగింది. శ్రీ చైతన్యకి జూనియర్ ఇంటర్ విభాగంలో కానీ, సీనియర్ ఇంటర్ విభాగంలో కానీ మరి ఏ కాలేజీ కూడా పోటీ లేని విధంగా మా పిల్లలకి ఆ రిజల్ట్ రావడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. గుడివాడలో ఉన్న ఫ్యాకల్టీ ఇంకా ఏ బ్రాంచ్లో కూడా లేరు. ఆల్మోస్ట్ శ్రీ చైతన్యలో ఫస్ట్ ఇయర్ 98% పాస్ పర్సంటేజ్తోనూ, సెకండ్ ఇయర్ 99 పాస్ పర్సంటేజ్తోనూ రిజల్ట్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మాకు హైయెస్ట్ మార్క్స్ జూనియర్ విభాగంలో 466, ప్రీవియస్ ఇయర్ 466, ఈ ఇయర్ కూడా 466తో 3 విద్యార్థులు, 465తో 4 విద్యార్థులు, ఆ విధంగా 450 అబౌవ్ సుమారుగా 50+ మెంబర్స్ రావడం జరిగింది. అలాగే బైపీసీ విభాగంలో జూనియర్ ఇంటర్లో 436 మార్క్స్ అవుట్ ఆఫ్ 440 రావడం జరిగింది. ఇది స్టేట్ సెకండ్ ర్యాంకు, టౌన్ ఫస్ట్ ర్యాంకు, అలాగే వరుసగా 430, 433 అలా 420 పైన అంటే 95% పైన దరిదాపు 13 మంది విద్యార్థులు బైపీసీ విభాగంలో ఉన్నారు. అలాగే సీనియర్ ఇంటర్ విభాగంలో కూడా 991 ఎంపీసీలోను ఉషాప్రియ అని, దేదీప్య సాయని, బైపీసీలో ఉషాప్రియ అని ఇద్దరికీ కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కార అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. 2 విభాగాల్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ రావటం, అలాగే ప్రతిభా పురస్కార అవార్డు కృష్ణా జిల్లాలో రావటం కృష్ణా జిల్లాలో ఏకైక కాలేజ్ అండి. ఎంపీసీ బైపీసీలో రెండిట్లో కూడా ఇలా రావటం ఇదే ఫస్ట్ కాలేజీ. గుడివాడలో తప్ప ఇంకెక్కడ ఏ కాలేజీకి ఇలా రాలేదు. అలాగే ఆ తర్వాత కూడా గుడివాడలో 991 తర్వాత ఎంపీసీ బైపీసీలో 990, 989, 989 ఇలా వరుసగా టాప్ మార్క్స్ టౌన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నీ కూడా గుడివాడ శ్రీ చైతన్య ఉన్నాయి. ఈ రిజల్ట్ రావడానికి ముఖ్యంగా మా పిల్లల్లో ఉన్నటువంటి ఆ అత్యుత్తమైన ప్రతిభ, అలాగే వాళ్ళకి సహకరించినటువంటి మా ఫ్యాకల్టీ అండి. వాళ్ళందరికీ కూడా ఇంతే కాదు, అంతకుముందు బయటికి వెళ్ళిపోయిన విద్యార్థులు, మా ప్రీవియస్ విద్యార్థులు, ఐఐటీలోను జేఈలోను చదివిన విద్యార్థులు కాకుండా లోకల్లో ఉన్న లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివి కూడా ఇవాళ మేము ఒక 2-3 స్టూడెంట్స్ని మా నోటీస్కి వచ్చిన స్టూడెంట్స్ సత్కరించడం జరిగింది. ఫ్లిప్కార్ట్లో 32 lakhs ప్యాకేజ్తోను అలా నందిని అని, అలాగే 55 lakhs ప్యాకేజ్తో గంగా రేణుక అని వీళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. అలాగే రీసెంట్గా 2 పిల్లలకి డిఎస్సిలో 100 లోపు ర్యాంక్ రావడం జరిగింది మా పాత విద్యార్థులకి. ఇలా చెప్పుకుంటా పోతే మా నోటీస్కి వచ్చిన వాళ్ళలో చాలామంది పిల్లలు ఇలాంటి మంచి మంచి ర్యాంకులతో మంచిగా సెటిల్ అవుతున్నారు. గవర్నమెంట్ సెక్టార్లో కానీ, పబ్లిక్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో కానీ మంచి ప్యాకేజీలతో సెట్ అవుతున్నారు. దీని అందరికీ కారణం శ్రీ చైతన్యలో ఉన్నటువంటి ఆ కరికులమేనండి. దాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి టీచర్స్, దానికి సహకరిస్తున్న విద్యార్థులు. సో ఇదండి చైతన్య విద్యార్థులు. మీరు ఇప్పటి వరకు మా పేరెంట్స్ మా స్టూడెంట్స్ ఎలా సహకరించారో అలాగే మా స్టూడెంట్స్ కూడా అలాగే సహకరిస్తూ ఈ చైతన్య కాలేజీ ఇంకా మంచిగా అభివృద్ధి చెందడానికి తోడ్పడాలని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాయకలూరు మండలం గోపవరం గ్రామంలో 46 కోట్లతో నిర్మితమవుతున్న 223 kV విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. విద్యుత్ కేంద్రం సేవలు అందుబాటులోకి వస్తే ఆక్వా రైతులు మరియు ప్రజానిక విద్యుత్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే కామినేని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతున్న పీఎం కృషి యోజన పథకం ప్రారంభోత్సవంలో వర్చువల్ గా పాల్గొన్న కలెక్టర్ బాలాజీ. జిల్లాలో రైతులు నూతన విధానాలు అవలంబిస్తూ సేంద్రీయ వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చిన కలెక్టర్. కృష్ణా జిల్లాలో పోలీసులపై అనుచితంగా ప్రవర్తిస్తే సహించేది లేదు, హెచ్చరించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన 29 మంది మచిలీపట్నం వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడి.
శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రారంభమైన 72 గంటల ధ్యాన మహాయజ్ఞం. భాగస్వాములైన ధ్యాన గురువులు, మహర్షులు మనకు అందించిన ధ్యాన ఫలాల్ని ప్రతి ఒక్కరూ పొందాలనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యవాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.